అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 1వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు? ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చిన మాట అయితే మీ జీవితాన్ని, మీ యొక్క దిశను మార్చే అవకాశం ఉంది కనుక ఇది సాధారణమైన రోజు అయితే కాదు. సాయంత్రానికి మీరు అనిపించుకుంటారు. ఏమనంటే మీరు ఎంతో ఆశ్చర్యపడిపోతారు. ఈ ఫోన్ కాల్ ద్వారా ఈ వార్త నిజంగా వచ్చిందా, మీ ఇంట్లో జరగబోయేది మీకు ఆశ్చర్యాన్ని తప్పకుండా అయితే కలిగిస్తుంది. తప్పకుండా మీరు చివరి వరకు చూడడం ద్వారా మనం ఆ యొక్క పరిహారాన్ని కూడా చెప్పుకోబోతున్నాం. అది కూడా మీరు తప్పకుండా చేసుకోవడం ద్వారా మనకైతే ఇందులో చెప్పుకున్నవన్నీ అయితే పూర్తిగా అర్థమవుతాయి. వీరి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే కనుక ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహభావంగా ఉంటారు. చాలా లోతైన ఆలోచన కలవారు. బయటకు ప్రశాంతంగా కనపడతారు కానీ లోపల ఎన్నో భావాలను, బాధలను దాచుకుంటారు. అలాగే వీరు ఆలోచించడానికి ఎక్కువగా ఎవరితో తన బాధలు చెప్పుకుంటానికి, ఒకరిని నమ్మితే పూర్తిగా అయితే నమ్ముతారు, మోసం చేస్తే పూర్తిగా దూరం అవుతారు. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త మార్పులు అయితే వీరు ఎతుక్కుంటూ ఉంటారు. బయటకు కఠినంగా కనిపించినా మాత్రం హృదయం ఎంతో వెన్నపూస వన్న వంటి సున్నితమైనదని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి నీలం, గోధుమ రంగు అని అయితే చెప్పుకోవచ్చు. శుభ సంఖ్యలు వచ్చేసి 4, 8. శుభ దిక్కు వచ్చేసి పడమర దిక్కు. శుభరత్నం వచ్చేసి నీలం, పుష్యరాగం అని అయితే సలహా తీసుకుని ధరించుకోవాలని అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున పడమర దిక్కు వైపు శుభ ఫలితాలు మీకు ఎక్కువగా ఉంటాయి. తెల్లారితే మీ ఇంట్లో ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. అది ఆ డబ్బు, ఆస్తి, ఉద్యోగం లేదా కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్టు ఒక పని అయితే రేపటి రోజున ఒక అడుగు అయితే ముందుకు పడుతుందని తెలుసుకోవాలి. ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ మీలో కొత్త ధైర్యాన్ని అయితే ఆ వార్త నింపుతుందని తెలుసుకోవాలి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి మాటను వినేటువంటి అవకాశం కూడా ఉంది. జీవితంలో ఇప్పటి నుంచి మీరు అంటే ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూసినట్టు ఒక సమస్యకు ఒక పరిష్కారం అయితే మీరు తప్పకుండా దొరకబోతుంది. మీకు కూడా తెలుసుకోవాలి, ఎన్నెన్నో మీ జీవితం ఇంతవరకు కూడా మీరు బాధపడినట్టు రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క రాశిగల వారు ఎప్పుడు కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతల మీద వేసుకుని ఎప్పుడు కూడా బ్రతుకుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి వీరికి కుటుంబ బాధ్యత ఎక్కువగా తెలిసి ఉండేలాగా అయితే వీరు ఉంటారు. అంతేకాకుండా అసలు ఏదైనా కానీ మంచి జరగబోతుందా, వీరిలో జరగబోయేటువంటి మార్పులు ఎలాంటివి అనేది పూర్తి అంశాల గురించి అయితే వీరితో ఆలోచిస్తూ ఉన్నట్టయితే కనుక ఎప్పుడు కూడా భయపడద్దు. ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అనుభవించడానికి వీరు సంసిద్ధంగా ఉంటారు. వీరి జాతక పరంగా చూసుకుంటే వీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా వీరికి సహజంగా వస్తుంటాయి. కానీ వాటిని ఎదుర్కొని నిలబడే ధైర్యం వీరికి సహజంగా, వీరి కష్టంలో ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా కూడా ఆర్థికపరమైనటువంటి కూడా ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ఎదుర్కొంటున్నప్పుడు కూడా వీరిలో బాధ అనేది అనిపించేటువంటి సంఘటనలు కూడా ఎక్కువగానే వీరిని పలకరించబోతున్నాయి. అయితే వీరికి ఉండేటువంటి ఒక మంచి మనస్తత్వం ఏంటంటే కనుక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశిగల వారికి చాలా ఎక్కువగా కనబడుతుంది. వీరు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబంలో పుట్టి పెరిగినవై ఉంటారు. కొంతమంది పేదవారై ఉంటారు, మరికొంతవారు మధ్యతరగతి వారై ఉంటారు. కానీ ఏదైనా సమస్య, కష్టం వచ్చినా కానీ పెద్దగా అయితే వీరికి ఇబ్బంది గురిచేసే కష్టాలు అయితే ఏవి రావు. కానీ జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలను అయితే ఎన్ని అవమానాలను అయితే అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా వీరి జీవితంలో ఎదుర్కొన్న వారని అయితే చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి చిన్న పనుల దగ్గర నుంచి కూడా వీరు ఈనాటి వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారుగా అయితే ఈ యొక్క రాశి గారి వాళ్ళని ఎన్ని కోట్లు సంపాదించినా కూడా, ఎంత ఆస్తి ఉన్నా కూడా వీరికి వెనుక ఉన్నటువంటి కష్టం అనేది వీరికి బాగా తెలుసు.
ఎంతో శ్రమ పడితే గానీ ఈ స్థాయికి రాలేదనే అర్థం చేసుకునే అంత అద్భుతమైన మనస్తత్వం కలవారు. వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచుతారు. ఎవరిని బాధ పెట్టాలని అయితే అస్సలు చూడరు. గమనించుకున్నట్టయితే చాలా అందంగా, ఆకర్షణీయంగా అయితే ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చక్కని రూపలావణ్యాన్ని అయితే కలిగి ఉంటారు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటారు. ప్రవర్తన చాలా మంచిగా ఉంటుంది. మాట తీరు ముక్కుసూటితనంగా ఉంటుంది. చక్కటి రూపలావణ్యాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క మాట తీరు అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపేలాగా అయితే ఉంటారు. ఎదుటి వ్యక్తులు వీరితో మాట్లాడాలని చెప్పి ఎంత ప్రయత్నించినా ఎప్పుడూ కూడా వీరికి యాటిట్యూడ్ అంటే కలిగి ఉంటారు. ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. స్నేహం భావం ఎంతో బాగా నమ్మిన వ్యక్తులని ప్రాణమైతే ఇస్తారు. ఆ సంఘటన అయితే వీరికి రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకటి కలగబోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే గనక ఏదైనా కానీ వీరికి జరిగినటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, లేదా ఊహించనటువంటి ధనలాభం కావచ్చు, కొంచెం అదృష్టం కావచ్చు, కొంచెం దురదృష్టం కావచ్చు, కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైనటువంటి ధన సంపాదనలు కూడా కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానివ్వచ్చు, లేదా మీ యొక్క తాత ముత్తాతల నుండి ఆస్తిపాస్తులు కావచ్చు, ఎవరికీ దక్కకూడదు, దక్కాల్సిన అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయి కదండీ! అవి ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. అ అవి తప్పకుండా దక్కి మీకు తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీకు ఆనందాన్ని పొందబోతున్నారు. ఆ సంపాదన కూడా రెట్టింపు అవ్వబోతుంది. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడైతే చెప్పుకోవచ్చు. మరి ఇంతకు ఆ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి అటువంటి ధనలాభం ఎటువంటిది చాలా ఎక్కువగా కనబడుతుంది. శుభ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా మీరు ప్రవేశించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. రేపటి రోజున యొక్క రాశిగల వారికి ఏదైనా కానీ అంటే ఈ యొక్క వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరిగి ఉన్నప్పుడే అంటే పరిచయాలు అనేవి రేపటి రోజున కొన్ని ఎదురు కాబోతున్నాయి. కొత్త పరిచయాలు ఎదురు కాబోతున్నాయి. అలాగే అటుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి స్నేహపూర్వకమైన మంచి స్నేహబంధంగా అయితే మారే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేమికురాలు కావచ్చు, ప్రేమికుడు కావచ్చు, నూతన భావిన వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ యొక్క జీవితంలో బలమైనటువంటి బంధం అయితే నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కొన్ని చోటు చేసుకోబోతున్నాయి. అయితే రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశిగల వారికి అటువంటి వ్యక్తి అయితే ఎవరు ఆ వ్యక్తుల ద్వారా మీకు బాగా నచ్చడం కానీ, వారి యొక్క మాట తీరుకు మీరు ఇంప్రెస్ అయిపోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా చాలా హుందాగా ప్రవర్తించడం, వారి యొక్క మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున జరగబోతున్నాయి. మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయితే అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే చాలానే కనబడుతూ ఉన్నాయి. అలాగే ఎదుటి వ్యక్తి యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, వారి యొక్క చురుకుతనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ విషయంలో కూడా ఆ నూతన వ్యక్తుల ద్వారా చాలా ఆకర్షితులవుతూ ఉంటారు. వారిని ఎలాగైనా వారితో మాట్లాడని చెప్పే ప్రయత్నాలు కూడా మీరు పదే పదే చేస్తూ ఉంటారు. అలాగే ఫోన్ నంబర్లు మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఫోన్ నంబర్లు సంపాదించుకొని తరచుగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సైలెంట్గా ఉన్నా కూడా మీ ప్రపంచం అని చెప్పి అవతల వాళ్ళకి తెలియచెప్పేలా చేయడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక అనూహ్యమైన పరిణామంలో మీ జీవితం సరికొత్త దిశగా అయితే పరిణామం చెందబోతుంది. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచన అయితే లేదు. తప్పుడు ఉద్దేశం అయితే ఎటువంటి స్వభావం లేదనైతే చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ ఒక కొత్త వ్యక్తి మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రయత్నం చేసినా, లేదా వారి ద్వారా ఏదైనా జీవితంలో ఒక సరికొత్త ప్రయత్నానికి దారి తీసేందుకు నాంది పలకబోతున్నాయని చెప్పుకోవచ్చు. తప్పకుండా రేపటి రోజున అయితే మీకు ఒక కొత్త వ్యక్తి యొక్క పరిచయం అనేది మీకు కలగబోతుంది. ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో అనేక మార్పులు కూడా జరగబోతున్నాయి. ఆ సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు మీకు తప్పకుండా అయితే రేపటి రోజున ఒక మంచి అనుకూలమైన సమయం అనైతే చెప్పుకోవచ్చు. మీ కుటుంబానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడాను కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని అయితే మీరు కేటాయిస్తారు. అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా వదిలేసి కుటుంబం కోసం మీరు ఎక్కువగా ఫ్యామిలీ కోసమే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వం కలవారనైతే చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి గురించి ఏదైనా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైనా ఉన్నా కూడా అవి దక్కేటువంటి అవకాశం కూడా రేపటి రోజున మీకు తప్పకుండా కనబడుతుంది. మీ యొక్క జీవితానికి మంచి జీవిత భాగస్వామి మంచి సలహాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే మీరు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు ఉంటారు కదండి, అటువంటి వారికి ఇంటికి రప్పించి ఒక మంచి బంధుమిత్ర వర్గాలతో చాలా ఆప్యాయంగా పలకరించినటువంటి అవకాశాలు కూడా చాలానే ఎక్కువగా కనపడుతున్నాయి. చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా వాటిని తలచుకుంటూ ఎంతో సంతోషంగా అయితే రేపటి రోజున మీరు ఆనందంగా ఇంటి వాతావరణం చాలా ఉల్లాసభరితంగా అయితే మారబోతుంది. ఇంకా ఏదైనా కానీ కొంచెం కోపంగా అయితే ఉండకండి. రేపటి రోజున కాస్త కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఇంకా బాధ అన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరచొచ్చు.
అయినా పర్వాలేదు మీకోసం మీ మంచి కోసం చేశారని చెప్పి ఒక స్ట్రాంగ్‌గా ఒత్తిడికి గురి కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు రేపటి రోజున మీరు ప్రయత్నాలు చేయడం ఎంతైనా అవసరం. కొన్ని కుటుంబాల్లో కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంది. అయినా కూడా వాటి నుండి మీరు కాస్త జాగ్రత్త పడాలి. ఏదైనా సరే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించి తీరాలి. గొడవలు జరిగే సమయంలో మీరు ఆ దరిదాపుల్లో ఉండకుండా కాస్త పక్కకు 2 నిమిషాలు వెళ్ళి ప్రశాంతంగా మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా మీకు నష్టాలు జరిగే ప్రమాదం లేకుండా ఉంటది. తప్పకుండా ఉదయం లేవగానే మీరు సూర్యోదయ నమస్కారాలు చేసుకొని పడమర దిక్కు వైపు ఒక్క నిమిషం నిలబడి శ్వాస తీసుకొని ఓం శనీశ్వరాయ నమః అని జపించి శని అనుగ్రహం కలిగితే తప్పకుండా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. సూర్యారాధన చేసుకొని సూర్యునికి నీళ్లు ఆర్ఘ్యం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత ఎంతైనా కలుగుతుంది. తప్పకుండా రేపటి రోజున ఆదిత్య పారాయణం జపించడం లేదా వినడం ద్వారా మీకున్న ఆర్థిక స్తోమత కలిగిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.